ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా పింజారీ వెదవ పద్మజిత్తుగాడు గణపతి మంత్రాలకి పెళ్లి మంత్రాలు చదివినట్టుగా నేను దింపమన్న చోట కాకుండా వేరే చోట దింపేమో అని అనుమానంగా ఉంది. పరిసరాల్ని పరిశీలించుకోనివ్వు. థ్యాంక్ యూ, సరైన చోటకే తీసుకొచ్చావు. ఇంతకీ ఎంత అన్నావు? 220 అయిందండి. అంత ఇవ్వను, 200 తీసుకో. సరే, ఆ స్కాన్ ఏదో ఉంటుందంటారు కదా, అది చూపించు. అయిపోయింది, ఉంటాను. ఇక నువ్వు దయచేయి నాయనా, నువ్వేం చూస్తావు? దయచేయి. ఇంట్లో ఉన్నారో లేదో ఫోన్ చేసి తెలుసుకోవడం మంచిది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బ్యాచ్ వైజ్ టీమ్స్ డివైడ్ చేశారు. మీ అప్రూవల్ కోసం పంపించారు. ఒకసారి చూడండి సార్. హలో, ఎవరు? అయ్యా, నా పేరు శర్మ. కొడైకెనాల్లో మీ ఆవిడ గారు రోజు వచ్చే గుడి పూజారిని. పంతులు గారు మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. ఆ మహాతల్లి లేకుండా మీరు పిల్లలు ఎలా ఉన్నారో నాకు తెలిసి మీరు ఎలా ఉన్నారు అని అడగడం భావ్యం కాదండి. క్షమించండి. జరిగింది ఒప్పుకొని కాస్త కష్టమైనా ముందుకి అడుగు వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి. అయ్యా, హోమం పని మీద హైదరాబాద్ వచ్చాను. పిల్లల్ని మిమ్మల్ని చూసి చాలా కాలమైందని చెప్పి మీ ఇంటి వరకు వచ్చేసాననుకోండి. కానీ మీరు ఇంట్లో ఉన్నారో లేదో కాస్త అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనమాట. నేను ట్రైనింగ్ క్యాంప్కి వచ్చాను పంతులు గారు. మీరు లోపలికి వెళ్ళండి. అమ్మ నాన్న ఉన్నారు. నేను పని పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తా. అలాగే బాబు, తొందర ఏం లేదు. పని చూసుకురండి. ఉంటాను. సరే అండి. సార్, కొడైకెనాల్ పంతులు గారా? అవును. మీకు బోర్డర్లో డ్యూటీ పడిన ప్రతిసారి మేడం గారు ఇంట్లో కంటే గుడిలోనే ఎక్కువగా ఉండేవారు సార్. మీరు ఫోన్ చేసే ఆ 2 నిమిషాల కోసం రోజంతా ఆ ఫోన్ పక్కనే ఉండేవారు. మీ క్షేమం కోసం మేడం చేసిన పూజలు, చేసిన వ్రతాలు, ఉన్న ఉపవాసాలు, పెట్టిన అన్నదానాలు అన్నీ ఇన్ని కావు సార్. మేడంకు మీ మీదున్న ప్రేమను చూసి పంతులు గారే ఆశ్చర్యపోయేవారు. సారీ సార్, ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. క్షమించండి సార్. సార్, ఘోరం జరగబోతుంది సార్. ఏం జరగబోతుంది? సార్, మిస్సమ్మ కొడైకెనాల్ వచ్చినప్పుడు పంతులు గారిని కలిసింది సార్. ఆయనే మేడం గుడికొస్తారని చెప్పారంట సార్. మేడం వచ్చినప్పుడు వెనక నుంచి చూపించారంట సార్. మిస్సమ్మ మేడంను చూసే టైంకి మీరు మేడం తీసుకొని అక్కడి నుంచి వచ్చేసారంట సార్. మిస్సమ్మకి పంతులు గారికి పరిచయం ఉందని మిస్సమ్మే చెప్పింది సార్. అంటే ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్తే మిస్సమ్మని గుర్తుపట్టి ఆరు చనిపోయిందని, తను ఉంటుంది ఆరు ఇంట్లోనే అని మిస్సని చెప్పేస్తాను. అయ్యో సార్, ఆయన చెప్పకముందే మనమే ఆపాలి. పదరాతోడు. అవును సార్, పదండి సార్. నా కళ గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా. నా ప్రాణానికి హామీ ఇచ్చారు కదా. మీ దీవెనలు ఉంటాయన్నారు కదా. మరి నన్ను ఎందుకు చనిపోయాను పంతులు గారు? నేను ఎవరైనా తప్పు చేశానా? అందుకే ఆ దేవుడు నన్ను త్వరగా చంపేశాడా? ఇదేంటి, నేను మాట్లాడింది వినిపించినట్టు ఇలా ఆగిపోయారు?
ఇప్పుడు నేను మిస్ అమ్మతో పాటు ఈయనకు కూడా కనిపిస్తున్నానా? అయ్యో, అసలు ఆత్మగా ఉండడం ఇంత కష్టమని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక మాన్యువల్ ఉండదు, గైడ్ లైన్స్ ఉండదు. ఛ! నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఎలా ఉన్నారు? ఇదేనా రావడం? ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు? అరుంధతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరిపించారా? జరిపించేశాం పంతులు గారు. పాలు పోయడం, పెద్ద కర్మ అన్ని శాస్త్రబద్ధంగానే జరిపించాం పంతులు గారు. మరి అస్థికల్ని పుణ్యనదుల్లో కల్పించారా? లేదు పంతులు గారు, ఇంకా కలపలేదు. మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అరుంధతి ఇక్కడే ఉంది. ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? నిజమమ్మా, తన ఉనికి నాకు తెలుస్తోంది. తన కల నిజమైందని, నా మాట అబద్ధమైందని అడిగినట్లు అనిపించింది. కాదు కాదు, నిలదీసినట్లు అనిపించింది. నా మాటలు మీకు వినిపించాయా? నిజమా? మా కోడలు ఇక్కడే ఉందా పంతులు గారు? అదెలా సాధ్యం పంతులు గారు? ఎలా చూసుకున్న అరుంధతి ఈ పాటికి లోకం విడిచి వెళ్ళుంటుంది కదా. ఇక్కడ జరుగుతున్న దానికి సైన్స్లోనూ శాస్త్రంలోనూ వివరణ లేకపోవచ్చేమో గాని అరుంధతి ఉనికి మాత్రం నాకు తెలుస్తోంది. అమ్మా, అమ్మా అరుంధతి, చివరిదాకా మా చెయ్యి వదలనని మాటిచ్చి ఎలా మోసం చేసి వెళ్ళిపోయావమ్మా. ఈ ఇంట్లో నీ నవ్వులు లేక, నీ గజ్జల చప్పుడు లేక, నీ పిలుపు లేక ఈ ఇల్లు మా బతుకులు బోసిపోయాయమ్మా. జీవితాంతం మోయలేని బరువుని, భరించలేని బాధని, తీరని కష్టాన్ని ఇచ్చి వెళ్ళావు కదా అరుంధతి. నువ్వు లేకుండా బతకడం మాకెవ్వరికీ ఎందుకు నేర్పించలేదమ్మా? ఎందుకు నేర్పించలేదు? అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మాయి చావిచ్చిన బాధని కాకుండా అమ్మాయి బతుకున్నప్పుడు పంచిన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషించండి. పాటించడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసమ్మా. మనం మనుషులం కదా, అంతకన్నా ఏమీ చేయలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.